ఒకసారి స్టిల్ ఇస్తే ఉన్నాము ఈరోజు నిలబడు అన్న, ఒకసారి నిలబడు. మీరెందుకో ఇట్లండి పక్కకి లైన్ అవతల లైన్ కూడా తీసుకుంటాడా? ఓకే, తెల్లంటికి లైన్ పొంగినప్పుడు జాతి పెడితే మరి నతానీయులు మరి సిద్ధపడతాడు కాబట్టి నతానీయులు వచ్చి మరి బాప్తిస్మ కార్యక్రమానికి వస్తారు. రండి ప్రార్థన చేసి బాప్తిస్మ కార్యక్రమం కార్యక్రమానికి వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సమయంలో మా ప్రభువా ఇదిగోన నీ దాసుడు నీళ్ళలోనికి దిగి ఉన్నాడు. మా ప్రభువా బాప్తిస్మ కొరకైనా ఆయన దిగి ఉన్నాడు. ఇతని పరలోకము గురించి మా ప్రభువా మీరు చూస్తూ ఉన్నారు. మా నాయన కార్యక్రమం మా ప్రభువా జరిగిస్తూ ఉండగా మా తండ్రి ఈ దాసుని మీద అభిషేకం అంతం వరకు నమ్మకంగా ఆయన విశ్వాసం సాగిపోవడానికి రక్షణను కాపాడుకోవడానికి ఓకే. నతానీయేలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఆయన దేవుడయుండి ఈ సమస్త సృష్టికి అధినేత అయ్యుండి ఈ సమస్త సృష్టిని ఆయనే తయారు చేసినాడని నీవు నమ్ముచున్నావా? ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క లోకంలోనికి సశరీరుడుగా పరిశుద్ధ రక్తమును ధరించుకొని ఆయన దిగి వచ్చినాడని నీవు నమ్ముచున్నావా? ఆయన లోకంలోనికి వచ్చి అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మానవుడు ఎన్నడూ కని విని ఎరుగునటువంటి అద్భుతాలు చేసినాడని నీవు నమ్ముచున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన నీ ఆత్మ రక్షించబడుతుందని నీవు నమ్ముచున్నావా? చనిపోయిన తర్వాత తీర్పునదని, ఆ యొక్క తీర్పు దేవుడు తీరుస్తాడని, తద్వారా ఆ తర్వాత ఆయన ఎవరైతే ఆయన విశ్వసించినారో ఆయన పరలోక రాజ్యమునకు వాసుడుగా చేస్తాడని, ఎవరినైతే ఆయన విశ్వసించలేదో ఆయన నిత్య నరకానికి పంపుతాడని నీవు నమ్ముచున్నావా? పునరుద్ధానం ఉందనేది నమ్ముచున్నావా? ఆయన తిరిగి రాబోతున్నాడని నమ్ముచున్నావా? ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనికి నేను నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆమేన్. పట్టుకో యమానేలు పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవా, చేసినాడని, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు, సమస్తమును ఆయన ద్వారా కలిగినదని నీవు నమ్ముచున్నావా?
ఆయన భూలోకంలోనికి 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీర రీతిగా అవతరించి నీ పాపముల కొరకై సిలువలోనికి వెళ్ళి రక్తమును కార్చినాడని నీవు నమ్ముచున్నావా? ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మానవుడు ఎన్నడూ కని విని ఎరుగినటువంటి కార్యాలు, ఆయన ఈ లోకములో సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినాడని, చనిపోయినటువంటి వారిని సైతము ఆయన తిరిగి లేపినాడని, పునరుద్ధాన వీరుడని నీవు నమ్ముచున్నావా? అంత మాత్రమే కాకుండా ఆయన ఈ భూలోకంలోనికి తిరిగి రాబోతున్నాడని నీవు నమ్ముచున్నావా? తీర్పు దినము ఒకటి ఉన్నదని నీవు నమ్ముచున్నావా? పరలోక రాజ్యమును ఇవ్వటానికి ఆయన ఒక్కడే అర్హుడని నీవు నమ్ముచున్నావా? నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శన భాగ్యమును బట్టి ఈ సమయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనికి నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. అది పూర్తి స్థాయిలో వీరుడు, విశ్వాస వీరుడు. తండ్రి, సర్వాధికారి అయినటువంటి మా దేవా, ఈ యొక్క సమయంలో మా ప్రభు నీ దాసురాలు నేను విశ్వసించి నీ ఒక్కడే దేవుడు అని, లోక రక్షకుడు అని గుర్తెరిగి మా ప్రభు నీ నామములోనికి బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళలోనికి దిగి ఉండగా మా నాయన ఈ బాప్తిస కార్యక్రమం వీరిని సహాయం చేసి నడిపించమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సునీత, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎవ్వరూ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నవాడని, ఆ ఉన్నవాడే సమస్తమును, ఈ లోకమునంతా కూడా, పరలోకమును కానీ, దేవదూతలను కానీ సమస్తమును ఆయనే సృష్టించినాడని, అనగా ఆయనే దేవుడని నీవు నమ్ముచున్నావా? ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితము మానవులు పాపములో పడిపోయారని మానవుల మీద కనికరపడి, జాలిపడి, ఆయన ప్రేమ స్వరూపి అయి ఆయన సశరీరమును ధరించి శరీరధారిగా లోకంలోనికి వచ్చి నీ పాపముల కొరకై బలి అయి తిరిగి లేచినాడని నీవు నమ్ముతున్నావా? ఆయన లోకములో జీవించేటువంటి సమయంలో ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఎవ్వరు, ఏ మహాజ్ఞాని, ఏ వేదాంతి, ఏ తర్కము నేర్చినటువంటి వాడు ఎవ్వరు కూడా అలాగున చేయలేదని, కాబట్టి ఆయన దేవుడని, నీ పాపముల కొరకు సిలువలోనికి వెళ్ళి చనిపోయాడని నీవు నమ్ముచున్నావా? ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడని నమ్ముచున్నావా? అలాగైతే ఆయనని విశ్వసించినటువంటి వారికి పరలోక రాజ్యము ఇవ్వబోతున్నాడని, అంత్య తీర్పు ఒకటి ఉన్నదని నీవు నమ్ముచున్నావా? నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనికి నేను నీకు బాప్తిసం ఇచ్చుతున్నాను. ధైర్యం సమయంలో సువర్ణ కుమార్ ప్రార్థన చేస్తున్నాను. సువర్ణం అంటే బంగారం, బంగారం అంటే నాయనకు ఎంతో విలువైనటువంటిది మా తండ్రి, మా ప్రభువ. కాబట్టి నీ దాసుడు మా ప్రభువ బంగారం వలె నాయన తన విశ్వాసము మా ప్రభు కాపాడుకోవడానికి సహాయం చేయండి. పొయ్య ఉంది, గడ్డి ఉంది, మా ప్రభు బంగారం అన్నిటికంటే విలువైనది కాబట్టి నాయన బంగారం అంటే విశ్వాసం ధరించుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. అయ్యా, నీ దాసుడు నీళ్ళలోనికి దిగి ఉన్నాడు, నీవే దేవుడు అని రక్షకుడు మా ప్రభు. అయ్యా, నీ ఎందుకు విశ్వసించి బాప్తిసం తీసుకోవడానికి దిగి ఉండగా ఈ యొక్క బాప్తిస కార్యక్రమానికి మా నాయన ఇది సహాయం ఓకే. సువర్ణ కుమార్, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నీవు కనిపించే ఆకాశాన్ని, కనిపిస్తున్న సూర్యుడిని, రాత్రి రాబోయే చంద్రుని, నక్షత్రముల సంఖ్యను, ఈ జలములను, గాలిని, సముద్రము సమస్తమును ఆయనే సృజించినాడని నమ్ముచున్నావా? ఆయన దేవుడై ఉండి ఈ లోకములోనికి ఒక మానవుని వలె దిగి వచ్చినాడని,
దిగి వచ్చినటువంటి ఆ దేవుడు నీ పాపముల వరకు సిలువలోనికి వెళ్ళి యజ్ఞమును చేసినాడని నీవు నమ్ముతున్నావా? ఆయన శరీరధారిగా జీవించినటువంటి దినములలో సృష్టిని శాసించినాడని, చనిపోయినటువంటి వారిని లేవనెత్తినాడని, అనేకమైన సూచక క్రియలు, అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి నేనే దేవుడనని ఆయన నిరూపించినాడని నీవు నమ్ముచున్నావా? అంత మాత్రమే కాకుండా ఆయన ఈ లోకంలోనికి వచ్చి పునరుద్ధానుడైనాడని, మరణించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకానొక సమయంలో పునరుద్ధానమున్నదని నీవు నమ్ముచున్నావా? అంత్య దినమున ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని లేపు కాలమున ఒక తీర్పు జరగబోతుందని నీవు నమ్ముచున్నావా? నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనికి నేను నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. కింద పడికి బాగా ఇది బాప్తిసం. బాప్తిసము ఇంకా తీసుకున్నటువంటి వారు రండి అని నీళ్ళే పిలుస్తా ఉన్నాయి. నేను కాదు, అధికారి మా యేసు రక్షకుడు నీకు స్తోత్రం. భూమి మీద మా యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలముంది 80 సంవత్సరాలు. ఆ తరువాత మా ప్రభువా మీరు పరిపాలించేటటువంటి ఆ మహిమ రాజ్యము, దానికి నాయన అది శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యం యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.